సూర్యాపేట జిల్లా పాలకవీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న వారాంతపు సెలవులో వినోద్ అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతని సిమెంట్ పరిశ్రమలోని ఆసుపత్రికి తోటి కార్మికులు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీహార్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ధర్నాకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని ఆందోళనని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘటనా స్థలం వద్దకు వచ్చిన పోలీసులపైన కార్మికులు దాడికి దిగారు. ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ను పరిగెత్తించి కర్రలతో దాడి చేశారు. బీహార్ కార్మికుల దాడిలో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుకు గాయాలయ్యాయి. పోలీసుల వాహనంపైన రాళ్లు రువ్వారు. పరిశ్రమ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. 200 మందికి పైగా బీహార్ కార్మికులు ఉండడంతో సిబ్బంది చేతులెత్తేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడి పరిస్థితిని ఎస్ఐ తన పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని కార్మికులను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. కార్మికులు ఒకరిద్దరు వస్తే పరిహారం గురించి మాట్లాడతామని కంపెనీ యాజమాన్యం చెబుతోంది.